ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావో నేను అదే చేస్తాను. మనసులు దూరం అవ్వాలంటే ఆ మనిషి మీదున్న ప్రేమ నమ్మకం దూరం అయిపోవాలి. శ్వేత, నీ నిర్ణయం కరెక్ట్ కాదు శ్వేత. అయితే నన్ను చావనివ్వండి. పరిస్థితి ఇంకా విషమించక ముందే మీరు కేర్ తీసుకోకపోతే రోగ లక్షణాలు ఇంకా ముదిరిపోతాయి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. వెళ్ళొస్తా అంతయ్య. నన్ను బాధ పెట్టి వెళ్ళిపోతున్నారు. మీతో నేను మాట్లాడను. ఈలే నా దేవత పుట్టినిల్లిదే. అదిగో మేమున్న నా ఇంట్లోనే. నా శ్వేతను కనిపెట్టడం కోసం శ్వేత ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టింది కూడా ఆ ఇంట్లోనే. నా శ్వేత నేనున్న చోటికి కూడా వచ్చింది, అయినా కనిపెట్టలేకపోయా. ఈ ఇంటి ముందు కొన్ని వందల సార్లు తిరిగాం. కాఫీ అని, కూల్ డ్రింక్ అని, టీ అని, టిఫిన్ అని, లంచ్ అని ఎన్నోసార్లు వీళ్ళింటికి వచ్చాం. అయినా నా శ్వేతను చూసుకోలేకపోయాను. వచ్చేసాం కదా బాస్, ఇంకెందుకు బాధపడతావు? నువ్వు ఇక్కడే ఉండవు, నేను లోపలికి వెళ్ళొస్తాను. లోపల దాని మొగుడుంటాడు. సారీ మేడం, మేడం గారి భర్త కూడా ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, నన్ను రమ్మంటావా? అడ్డొచ్చిన వాళ్ళని చంపి నా దేవతను తీసుకొస్తాను. ఈ నాకంటే మూర్ఖుల్లో ఉన్నాడు. నువ్వా బాబు, ఎలా ఉన్నావు? అల్లుండి పలకరించినట్టు పలకరిస్తుంది. వచ్చినోడు కూతురు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చిన రావణాసురుడు అని తెలియదు పాపం. లోపలికి రా బాబు. రా బాబు. కూర్చో బాబు. పర్లేదండి. సిచ్యువేషన్ 144 సెక్షన్లో రెడ్ అలర్ట్లో టెన్షన్గా ఉంది. దేనికైనా రెడీగా ఉండడం మంచిది. మీ అక్క రాలేదా? రాలేదండి. చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏంటి బాబు విశేషాలు? మీ అల్లుడు గారు మీ అమ్మ ఇంటికి వచ్చారట కదా? అవును బాబు. ఒక ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఇద్దరిని ఒకసారి పిలుస్తారా? వాళ్ళు లేరు బాబు. ఏదైనా గుడికి వెళ్ళారా?
లేక సరదాగా షికార్కి వెళ్ళారా? లేదు బాబు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అభిరాజుపాలెం వెళ్ళిపోయారా? అవును బాబు, ఇప్పుడే వెళ్లారు. మీరొచ్చి 5 నిమిషాల క్రితమే వెళ్లారు. ఫోన్ చేయమంటారా? పర్లేదండి, నేనే వెళ్ళి కలుస్తాను. వెళ్ళి చాలాసేపు అయింది, బుల్లెట్ సౌండ్ లేదు, బయటికి రావడం లేదు. ఏం చేస్తున్నాడు వీడు లోపల? వెళ్ళొస్తానండి. కాఫీ తాగి వెళ్ళు బాబు. పర్లేదండి, కొంచెం అర్జెంట్, నేను మళ్ళీ కలుస్తాను. ఈసారి వచ్చినప్పుడు మీ అక్కని తీసుకురా. అలాగేనండి. వీడింటి మొహం అలా పెట్టుకుని వస్తున్నాడు. ఏమి ఉంటుంది? ఏమైంది బాస్? వాళ్ళు లేరు, అభిరాజుపాలెం వెళ్ళిపోయారు. పద. శ్వేత, ధైర్యంగా ఉంటే ఆ దేవుడే మన సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొత్త సమస్యని సృష్టిస్తాయి. ఆలోచించు. అంత మంచి మనుషుల మధ్య నుంచి బయటపడ్డాక నేనెన్ని కష్టాలు పడినా పర్వాలేదు, ఆనందంగా స్వీకరిస్తాను. ఆ దుర్మార్గుడు నా చుట్టే తిరుగుతున్నాడంటే నేను నమ్మడం లేదు. నా కళ్ళు నమ్మాయి, నా మనసు నమ్మింది. హలో బాసు, స్లో బాసు. బాసు, చంపేస్తావా ఏంటి? బాసు, నాకు ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. బాసు, అరే బాసు, అమ్మగారింటి నుంచి అత్తగారింటికే కదా వెళ్ళింది. ఏదో అమెరికా వెళ్ళిపోయినట్టు ఏంటలా? ఏంటి బాసు? బాసు, వాడు ఏ క్షణంలో అయినా మన ఇంట్లో అడుగు పెట్టచ్చు. అందుకే వాడికంటే ముందు నేనే అడుగు బయట పెట్టాలి. బాసు, ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఇంకొద్దిసేపు ఎదురు చూడు బాసు. ఆ ఇంట్లో అడుగు పెట్టక ముందే ఎత్తుకుపోవాలి. ఇరిటేట్ అవ్వకు బాసు, ఏమైందో నేను చూస్తానుగా. కోట్ల లంచాలు దొబ్బుతావుగా, కాస్త కండిషన్లో ఉన్న కారు కొనుక్కోవచ్చుగా. ఇది కూడా గిఫ్ట్ గా వచ్చిన కారే బాసు. అమ్మా శ్వేత, మంచినీళ్ళు తీసుకురామ్మా. శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళింది తమ్ముడు.
ఉదయం నుంచి 3 సార్లు కలవరించావు. తీసుకోండి. అక్కడ పెట్టు. అడిగారు కదా. మనసులో ఉన్న బాధ ఒకటి, బయటకు వచ్చిన మాట ఒకటి. ఏమైందండి? ఉదయం నుంచి శ్వేత శ్వేత అని అంటూనే ఉన్నాడు. మనవడు గుర్తుకొస్తున్నాడా అండి? అవును శకుంతల, ఒక్కరోజు కోడలు ఇంట్లో లేకపోయేసరికి ఏదో వెలితిగా ఉంది శకుంతల. ఒక్క పూట అయ్యిందండి, ఒక రోజు కూడా కాలేదు. అభికి ఫోన్ చేసి అర్జెంటుగా కోడల్ని తీసుకొచ్చామని చెప్పు. ఇంతకాలం శ్వేతని మంచి అమ్మాయిగా, అనుకోగలిగిన అమ్మాయిగా, నెమ్మదస్తురాలిగా చూశారు. ఈ రోజు నుంచి ఇంకోలా చూస్తారు. ఇంకో శ్వేతను చూస్తారు. మీరు ఆశ్చర్యపోయేలా చూస్తారు. ఒక్క రోజుకే ఇంతలా బాధపడిపోతున్నావు. రేపు కాన్పుకి 2 నెలల ముందే వెళ్ళిపోయి 6 నెలల తర్వాత వస్తుంది. అప్పుడేం చేస్తావు? మనవణ్ణి కోడల్ని చూడకుండా అన్ని రోజులు నేను ఉండలేను. డెలివరీ ఇక్కడే చేద్దాం. మొదటి కాన్పు పుట్టింట్లోనే జరగాలి తమ్ముడు. అయితే మీనాక్షిని అపర్ణని మన ఇంటికే వచ్చేయమని చెప్దాం. చివరిసారిగా చెప్తున్నాను, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో శ్వేత. నాకు మీరు మాట ఇచ్చారు, ఆ మాట తప్పకండి. నేను చేసే ఏ పనులకి అడ్డు చెప్పకండి. ఇంట్లో వాళ్ళు నా ప్రవర్తన భరించలేక మెడపట్టి బయటి గెంటేలా, కత్తి బట్టలతో బయటికొచ్చేలా చేసుకుంటాను. ఫోన్లో కంటే నేనే వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. అమ్మా శ్వేత, నీకోసమేనమ్మా బయలుదేరాను. అప్పుడే వచ్చేసారేంటమ్మా? వచ్చేయాలనిపించింది, వచ్చేసాం. ఏ రాకూడదా? అదేంటమ్మా అలా అంటావు? ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మావయ్య మనవడి కోసం నీ కోసం చిన్నపిల్లాళ్ళ బెంగ పెట్టుకున్నాడమ్మా. అవునమ్మా, ఒక్కరోజు కూడా కాకుండానే దిగులు పెట్టుకున్నారు. డెలివరీ కూడా మన ఇంట్లోనే చేయించాలనుకుంటున్నారు. మీ అమ్మని చెల్లెల్ని కూడా ఇక్కడికే పిలిపించేస్తానంటున్నారు. ఏది ఏమైనా మీరొక్కరోజు కళ్ళ ముందు లేకుండా ఉంటే నా తమ్ముడు తట్టుకోలేడు. అందుకే మీకోసం బయలుదేరాడు. ఇంతలో మీరే వచ్చారు. శ్వేత మెడిసిన్ వేసుకుందో లేదో, శ్వేత పాలు తాగిందో లేదో, శ్వేత జ్యూస్ తాగిందో లేదో, శ్వేత భోంచేసిందో లేదోనని మాటి మాటికి నన్ను అడుగుతున్నారు. నువ్వు కళ్ళెదురుగుండా ఉంటేనే ఆయన ప్రశాంతంగా ఉంటారు. ఏమ్మా, భోంచేసే బయలుదేరారా? చేశాం. అయితే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళమ్మా. అమ్మయ్యా, నా మనవడు నా ఇంటికి వచ్చేసాడు. నాకంతే చాలు.
అవునమ్మా, ఒక్కరోజు కూడా కాకుండానే దిగులు పెట్టుకున్నారు. డెలివరీ కూడా మన ఇంట్లోనే చేయించాలనుకుంటున్నారు. ఇప్పటికీ నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుందా శ్వేత? అవును. మార్చుకోలేనా? మనసులు నిర్ణయాలు మాటి మాటికి మార్చుకోకూడదండి. నా కుటుంబం మంచి గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు ఓ పక్క సంతోషంగానే ఉంది, కానీ అందరి దృష్టిలో నువ్వు చెడైపోతావు అంటే మాత్రం బాధగా ఉంది. 10 మంది సంతోషం కోసం నేనొక్కదాన్ని చెడ్డైతే తప్పే ఉంది. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతేనే మా నాన్నగారు తట్టుకోలేకపోయారు. అసహ్యం కలిగించుకుని వెళ్ళిపోతానంటూ నువ్వు ఎలా తట్టుకోగలరు? మంచి వాళ్ళు దూరం అయితే తట్టుకోలేరు, చెడ్డవాళ్ళు దూరం అయితే మంచిదనుకుంటారు. శ్వేత, నీ విషయంలో ఇంట్లో వాళ్ళందరికీ నువ్వేం చేసినా అసలు కోపం అనేదే రాదు. నీ మీద అందరికీ అంత మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఎలా మారిపోతుంది? బిందెడు పాలల్లో ఒక్క చుక్క విషయం కలిస్తే పాలన్నీ విషమైపోతాయి. నా మీదున్న అభిప్రాయం కూడా అంతే. ఏదో ఒక రోజు విషంగా మారిపోతుంది. చూడండి, నా ప్రవర్తన వల్ల వాళ్ళు పడే బాధ కంటే నేను చేసే మోసం పెద్దది. వాళ్ళని నేను కళ్ళు కూడా మోసం చేయలేను. ఆయిల్ అయిపోయిందని తెలియక అనవసరం రిపేర్స్ చేశాను బాసు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండేది. ప్రతిదీ కెలకడం నీకు అలవాటే కదా. ఇప్పుడు చూడు, బండి స్టార్ట్ అయ్యి జెట్లా పరిగెడుతుంది. మీ వల్ల కాకపోతే చెప్పండి రా బాబు, ఈ ఆటోనో బస్సు పట్టుకొని పోతాను. బస్ అయిపోద్ది బస్సు, కొంచెం ఓపిక పట్టు నువ్వు. రేయ్, తొందరగా కానివరా బాబు నువ్వు. స్టార్ట్ కాదు సార్, ఏరా ఎయిర్ లాక్ అయింది సార్. ఇప్పుడు ఏం చేయాలి? పెట్రోల్ బస్ తగలబెట్టాలి. నువ్వు చెప్పరా బాబు. టైం పడుతుంది సార్. తొందరగా చెయ్యి. చూడు, చెయ్యి. నిన్ను నమ్ముకొని ఇంతసేపు ఉన్నందుకు నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలి. బస్సు బస్సు అయిపో, బస్సు అయిపోగానే త్వరగా నాకు ఫోన్ చేయి. అలాగే కానీ, సార్. కానీ. బస్సు బస్సు ఏంటి బస్సు వదిలేసి వెళ్ళిపోతావు? ఏయ్, మనం అనుకున్న ప్రకారం మన డీల్ అయిపోయింది. ఇక నీతో నాకు పని లేదు, నువ్వు బయలుదేరు. అలా అంటే ఎలా బ్రదరు? నువ్వు కావాలంటే నువ్వు ఇచ్చిన 10 కోట్లు కోటి తీసుకో, అంతేగాని ఆ శ్వేతం చూసి నాకు నవ్వే ఛాన్స్ మాత్రం లేకుండా చేయొద్దు. తన జోలికి రావద్దని చెప్పాను కదా. బస్సు కొన్నిసార్లు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తా, మరి కొన్నిసార్లు రివెంజ్కి ఇంపార్టెన్స్ ఇస్తా. పగ్గ కోసం 10 కోట్లు వదులుకోవడానికైనా సిద్ధమే. నువ్వు ఎదురుపడినప్పుడు ఆ శ్వేత రియాక్షన్, దాని అక్క రియాక్షన్ నేను కళ్ళారా చూసి ఆనందించాలి. దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వడం కాదు, ద్రౌపదిని చూసి దుర్యోధను నవ్వాలి, కసి తీరా నవ్వాలి. ఆ నవ్వుకే దానికి చచ్చిపోవాలనిపించాలి. తను నా పర్సనల్, ఇంక నువ్వు వదిలేస్తే మంచిది. నంజుండగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే దాని అంతు చూసే వరకు వదలడు. బీపీ తెప్పించుకో. నా బాడీలో బీపీ ఫ్యాక్టరీయే ఉంది. ఏంట్రా చంపట్లేదా? చంపట్లేదా? ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడి. అబ్బా, నా కోడల్ని కలిసినావా అబ్బా?
కోడలికి స్వాగతం పలకటానికి హారతి సిద్ధమైందప్పా. కోడలికి దగ్గరలోనే ఉన్నామప్పా. ఏందప్పా మాట మాటికి ఆ మాట చెప్తుండావు? నాకేదో అనుమానం వస్తా ఉండాది. నన్ను రమ్మంటావా? అలాంటిదేం లేదప్పా, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. కొంచెం లేట్ అయినా కోడలతో రావడం మాత్రం పక్కా. నా చివరి కోరిక అనుకో అప్పా. నా కోరిక తీర్చప్పా. అలాగేనప్పా. నీకంటే హుజూర్మన్ గారు ఏంటమ్మా ఎక్కువ ఆరాటపడుతున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే ఓకే. ఇలాంటి వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. నా మాట విని బయటికి పంపించేయండి.